అయితే ముగ్గురు 7వ తరగతి ఉంది. అన్ని సబ్జెక్టులు చెప్పడం చాలా ఇబ్బందిగా ఉండేది. సరే ఏదేమైనా మనం రావడం జరిగింది. ఈ విధంగా నలుగురం బాగా కష్టపడినాము. దాదాపుగా స్ట్రెంత్ 70 పైన తీసుకొచ్చినాం. అంటే పూర్తి మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు తక్కువ ఉన్నటువంటి స్ట్రెంత్ని దశల వారీగా మేము కష్టపడి ఊళ్ళో తిరిగి ఒక స్ఫూర్తితో తీసుకొని 70 దాకా ఇచ్చినాం. అదే స్ఫూర్తితో ఇప్పుడు 7 మంది ఉపాధ్యాయులు వచ్చిండ్రు. 7 అందరు యువకులు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన దాంట్లో దాదాపుగా నాకంటే చిన్న వయసు వాళ్ళే ఉన్నారు. మాట్లాడమంటారు రాదు, రాయమంటారు సార్ సార్కి విడిచిపెట్టాను. శ్రీరామ్ సార్ కూడా పిల్లలకు మంచిగా మ్యాథ్స్ మంచిగా ఉపాధ్యాయులు పోయిన మేము మా సహాయం ఇప్పుడు ప్రజెంట్ ఉండేటోళ్ళు మొత్తం. ఎందుకంటే ఒక కంచి ఏర్పాటు చేయడం కానీ ఈరోజు మన క్లాస్ రూమ్ చూసినట్లయితే చూడండి ఒకసారి 4 ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు జరిగింది. దీనికంతా కలరింగ్ కూడా త్వరలో జరగబోతుంది ఆల్మోస్ట్. కాబట్టి ఈ రకమైనటువంటి ఏర్పాటు అయితే ఇప్పటికీ సార్ గారి ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది సార్. ఇంకా ఏమైనా ఉంటే కూడా మీ సహకారం కావాలని కోరుకుంటున్నాం. ఇంకా ఎవరైనా గ్రామస్తులు మాట్లాడితే మాట్లాడారు. ఇదే మండలం గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈరోజు కార్యక్రమానికి ఆహ్వానించుకుంటాను. ఈ స్కూల్లో నా మొదటి ఏంటంటే ఫస్ట్ స్కూల్కి వచ్చినప్పుడు ఇక్కడ 8 మంది స్టాఫ్, 8 మందిలో ఒక ఎగ్జిట్ నేను వచ్చినప్పటికీ స్ట్రెంత్ తక్కువ ఒక ఎగ్జిట్ ప్రకటన స్థాయి కోసం విధానం చేసేసి 7 మంది నేను వచ్చిన కొద్దిగా కలిగిస్తారని సార్ రిటైర్మెంట్ అంటే ఇంకా ఫంక్షన్ అంటే చేసుకోలేదు. కానీ మీ ఊళ్ళో విద్యుల్లో రిటైర్ అయ్యి ట్రాన్స్ఫర్ తర్వాత ట్రాన్స్ఫర్లో మా సార్ గౌరవ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు మరియు విద్యార్థులు అందరికీ నమస్కారం. మన గ్రామం నుంచి ఎస్ఐ సార్ మరియు శ్రీరామ్ సార్ ముగ్గురు ట్రాన్స్ఫర్ అయ్యే సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సభకి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి అలాగే టీచర్స్ ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రి తర్వాత గురువులు 3వ స్థానంలో వచ్చేది. మన యొక్క పూర్వం నుంచి మనకు నేర్పిన విద్య గురువు 3వ స్థానం, తర్వాతనే గవర్నమెంట్.
అంటే గురువు స్థానం ఏంటో మనకు అందరికీ తెలుసు. కాబట్టి సరే మనం కూడా చదువుకున్నాం, ఒక్కొక్కరు చదువుకున్నప్పుడు మా సార్ కూడా ట్రాన్స్ఫర్ అయినప్పుడు మేమి అంటే ఇప్పుడు పిల్లలు ఇంకా మా అంత ఎఫెక్షన్ లేదు. సార్ కోరుకోవడం అంటే వాళ్ళకి ఇంకా బాగా అనేది తెలుస్తలేదు. యాక్చువల్గా మేము కూడా చదువుకున్న రోజులు శ్రీరామ్ సార్ విద్యా సార్ ఎంతోమంది ఇలా పోతుంటే చాలా బాధపడింది. అదే సార్ సత్యనారాయణ సార్ అంటే చాలా బాధపడేవారు. అంటే అది జనరేషన్ రంగాన్ని కొట్టుకెళ్ళిపోతుంది. ఇప్పుడు 7th క్లాస్ అంటే నమ్మలేకపోతుంది. నేను 7th క్లాస్ నుంచి తెలుసుకుంటాను. అంటే ఆ టైంలో ఉన్నటువంటి జీన్స్ మరి ఆ తెలిపే మనం చదివిన విధానమా ఏదో కానీ రాగరంగా చదువులో కూడా విధానం మారిపోతుంది. ఒకప్పుడు 7th క్లాస్ అంటే వాళ్ళు ప్రపంచ దేశాల గురించి తెలుసుకుని మాట్లాడతారు. మనం చదువుకున్నాం యాక్చువల్గా. ఇప్పుడు 7th క్లాస్ వాళ్ళకి సబ్జెక్టు నాలెడ్జ్ కట్టుకుంది కానీ వేరే నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా కొద్దిగా నాకు అనిపిస్తుంది. మనం ఒకప్పుడు బాధపడేవాళ్ళు. తప్పదు, ట్రాన్స్ఫర్స్ అంటే వాళ్ళకు తప్పదు. 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా వాళ్ళకు అనుకూలం చోటికి వాళ్ళకి అనుకూలంగా ఉన్న కాడికి పోవాలని ఒక్కొక్కరు వాళ్ళ సంఘాల ద్వారా ప్రయత్నం చేసి ప్రభుత్వం తగ్గించింది కాబట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ కావాల్సింది, కొత్తగా రావాల్సిందే. అది నిత్యకృత్యం తప్పదు. అయినా మనకి ప్రోగ్రెస్ సార్ లాంటి సారు ప్రతి క్షణం సారు స్కూల్ వరకు తప్పించేవాళ్ళు. ఒకటి సార్ కూడా చాలా కొద్దిగా నేను అనుకుని ఇక్కడనే రిటైర్ అవుతానేమో సార్ అనుకున్నాను. సార్ అన్నాడు సార్ ఇక్కడనే రిటైర్ అవుతున్నాను కానీ సార్ దగ్గర ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా సారు వారి యొక్క దైనందిన కార్యక్రమాల్లో ఎల్లకాలం ఎల్లవేళ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సార్ యొక్క నేచర్ మనకు తెలుసుకోవాలి, సార్ ఎటువంటి మనిషి మనకు తెలుసుకోవాలి. అటువంటి వాళ్ళు ఇంకా మంచిగా కలకాలం ప్రశాంతంతో ఉండాలని వారి కుటుంబ సభ్యులందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. రిటైర్ అయిన తర్వాత మేము రిటైర్ ఫంక్షన్ రాకపోవచ్చు అనుకుంటున్నాం. లేదు ఎక్కడైతే లేదో తెలియదు. ఆ టైం తెలియకుంటున్నాం. ఆ ఉద్దేశం కూడా ఎట్లాంటి ముస్లిం సార్ కలిసి రావడం చాలా ఉంది. వాళ్ళ టైం సర్వీస్ చాలా ఉంటుంది, ప్రజలకు సేవ చేసేది. అలాగే మనం కూడా మన గ్రామం స్కూల్ అనేది ఏ విధంగా ఉండాలి, స్కూల్కి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి.